అనగనగా రంగాపురం అనే ఒక అందమైన గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో గోపి అనే ఒక తెలివైన రైతు ఉంటాడు. అతనికి చిన్నప్పటి నుండి కూడా వ్యవసాయం చేయడం అంటే ఎంతో ఇష్టం. ఏరా గోపి, నిన్ను చదువుకోమని చెప్తే నువ్వు పొలాల వైపు వస్తున్నావు. నువ్వు చదువుకొని మంచి స్థాయికి ఎదగాలన్నది నా కోరిక. అందుకోసమని నువ్వు మంచిగా చదువుకొని గొప్ప స్థాయికి వెళ్ళి మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి, సరేనా? ఇంకోసారి కానీ నువ్వు మన పొలాల వైపు రాకూడదు. నాకు వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం నాన్నగారు. నేను ఈ పనులన్నీ చాలా చక్కగా చూసుకుంటూ కొత్త పద్ధతుల ద్వారా మంచి లాభాలు వచ్చేలా పంటలను తీస్తాను. దానితో మంచి ఆదాయం కూడా వస్తుంది. అలాగే మన గ్రామస్తులకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. దానికి నేను ఈ మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నాను. అలాగేరా గోపి, నీ ఇష్టంని నేను కాదనను, కానీ ఇప్పుడైతే నువ్వు పట్నంకి వెళ్ళి పై చదువులు చదువుకొని మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించు. అప్పుడు ఉద్యోగం చేస్తే మంచి ఆదాయం వస్తుంది. అప్పటికి కూడా ఉద్యోగం మీద నీకు ఆసక్తి లేకపోతే తర్వాత చూద్దాం. అప్పుడు గోపి పై చదువుల కోసమని పట్నంకి వెళ్తాడు. అక్కడ ఒక మంచి కాలేజ్లో జాయిన్ అవుతాడు. ఆ కాలేజ్లో గోపి యొక్క ఉన్నత స్థాయి చదువులు కంప్లీట్ చేసుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తాడు. అప్పుడు తనకి ఎందులోనూ ఉద్యోగం రాక తన గ్రామానికి వెళ్ళాలని నిర్ణయించుకొని వారి యొక్క గ్రామానికి వెళ్తాడు. నేను పట్నంలో ఉద్యోగాల కోసం చాలా ప్రయత్నించాను, కానీ నాకు ఉద్యోగం రాలేదు. అందుకనే నేను మన గ్రామానికి వచ్చి మన వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతులతో మంచి ఆదాయం వచ్చేలా పని చేయాలని నిర్ణయించుకున్నాను. దానికి మీ అనుమతి కావాలి నాకు. అలాగే గోపి, నీ ఇష్టం. నీకు ఈ పని నచ్చిందని చెప్తున్నావు కదా, నువ్వు ఇక్కడే ఉంటూ మన వ్యవసాయ పనులు చూసుకుంటూ చాలా చక్కగా ఉండు. కానీ మన గ్రామస్తులకి కూడా నువ్వు చెప్పే విధానం మంచిగా అర్థమయ్యేలా లాభాలు వచ్చేలా చెయ్యి. అలాగే చేస్తాను. నేను చదువుకున్న పరిజ్ఞానంతో ఇక్కడ ఎలా వ్యవసాయం చేయాలో నాకు అన్ని రకాలైన పద్ధతులు తెలుసు. ఆ పద్ధతులను అనుసరిస్తే సరిపోతుంది. మనతో పాటు మన గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. దానితో మన గ్రామ ప్రజలు కూడా మంచి ఆదాయం తీసుకొని అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అవునా? అలాగేరా గోపి, నువ్వు ఎలాగైనా చేసి కొత్త పద్ధతుల ద్వారా మన వ్యవసాయ రంగంలో మంచి దిగుబడులు తీసుకొచ్చి మన గ్రామానికి, మన గ్రామ ప్రజలకి మేలు జరిగేట్టు చూడు. మనం గత సంవత్సరాలుగా పాత పద్ధతులను ఉపయోగించి మనం వ్యవసాయం చేస్తున్నాము. దానివల్ల మనం చాలా తక్కువ దిగుబడిని తీసి చాలా తక్కువ లాభాలను పొందుతున్నాం. కాబట్టి నేను మీకు ఉపాయాన్ని ఇస్తాను. అదేంటంటే, నా దగ్గర కొన్ని కొత్త పద్ధతులు ఉన్నాయి. మనం వాటి ఆధునిక పద్ధతులను ఉపయోగించి వ్యవసాయ రంగంలో మంచి దిగుబడులు తీసి చాలా ఆదాయాలు పొందవచ్చును. అవునా గోపి, ఏంటి ఆ కొత్త పద్ధతులు? ఇంతకీ ఆధునిక పద్ధతులు అంటున్నావు, వాటి వల్ల మనకి లాభాలు వస్తాయా లేదా నష్టాలు వస్తాయా? ఏంటవి ఇంతకీ? మన గ్రామంలో పండించే పంటలు మన ఖర్చులకే అయిపోతున్నాయి. ఈ ఆధునిక పద్ధతుల ద్వారా మనకు లాభాలు వస్తే చాలా బాగుంటుంది. దానికి మనందరం కలిసి ఏం చేద్దాం? అదేముండదు జానకి, నేను చెప్పేది మన గ్రామస్తుల మంచికే. ఎందుకంటే నేను పట్నంలో చదువుకున్నది కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన చదువుకున్నాను. దానివల్ల మనకు అత్యధిక లాభాలు వస్తాయి తప్ప దానిలో నష్టం అంటూ ఏది కూడా ఉండదు. ఎందుకనంటే నన్ను నమ్మండి మీరు, నేను చెప్పే పద్ధతులు మనకి చాలా ఉపయోగపడతాయి.
ఆ పద్ధతుల ద్వారా మనకి కష్టం కూడా చాలా తక్కువ అవుతుంది, అలాగే లాభాలు కూడా వస్తాయి. అప్పుడు గోపి చెప్పిన మాటలకి ఆ గ్రామస్తులందరూ కలిసి ఒక దగ్గర ఏకమై ఆ గోపి చెప్పిన ఆధునిక పద్ధతులన్నిటినీ సక్రమంగా నేర్చుకుంటారు. అప్పుడు వారందరూ కూడా గోపి చెప్పిన విధంగా ఆధునిక పద్ధతులను ఉపయోగించి పంట పొలాలను వేస్తారు. కానీ అప్పటికే వర్షాలు లేక వారి యొక్క చెరువులు ఎండిపోతాయి. గోపి, నువ్వు చెప్పిన విధంగానే ఆధునిక పద్ధతులను ఉపయోగించి మనందరం కూడా పంట పొలాలను వేశాము. కానీ ఇప్పుడు చూస్తే వర్షాలు లేక చెరువులు, కాలువలు అన్నీ కూడా ఎండిపోయాయి. మన పంట పొలాలు కూడా ఎండిపోయేలా ఉన్నాయి. ఇప్పుడు మనకు చాలా నష్టం వస్తుంది. అలా ఏం లేదు, మీరు అస్సలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నేను చెప్పిందే నీటి సరఫరా కూడా అవసరం లేకుండా పంటలను పండించే పద్ధతి. దానివల్ల మనకు నీరు అవసరం లేదు, కాబట్టి మన పంట పొలాలకి ఎటువంటి హాని కూడా జరగదు. దానివల్ల మనకు నష్టాలను వంటివి కూడా ఉండవు. ఎందుకంటే మనం అనుసరించిందే ఆధునిక పద్ధతులు కాబట్టి దానివల్ల మనకు చాలా లాభాలు వస్తాయి. గోపి చెప్పిన విధంగానే నీటి వసతి అవసరం లేకుండానే వారి యొక్క పొలాలు మంచిగా పండి వారికి చాలా దిగుబడి వస్తుంది, చాలా లాభాలు కూడా వస్తాయి. గోపి, నువ్వు మా గ్రామంలో ఉండడం మా అందరికీ చాలా గర్వంగా ఉంది. నువ్వు మాకు కొత్త పద్ధతులను నేర్పించి నీటి వసతి లేకుండానే పంటలు ఎలా పండించాలో చెప్పావు. దానివల్ల మన గ్రామంలో నీరు లేకపోయినా మా అందరికీ కూడా పంటలు చాలా బాగా పండి లాభాలు వచ్చాయి. మనం ఇంకా కూడా మంచి మంచి పద్ధతులను అనుసరించి ఇంకా మంచి పంటలు పండించవచ్చు. దానికి నేను నా శాయశక్తిలా కృషి చేస్తాను. అదేవిధంగా మీరు కూడా అలానే పాటించి మంచి దిగుమతులు తీసి మంచి లాభాలు పొందండి. దానివల్ల మన గ్రామానికి కూడా మంచి జరుగుతుంది. అలాగే మనమందరం కలిసి మన యొక్క అడవిని అలాగే మన యొక్క చెరువులను కూడా కాపాడుకోవాలి. అలా గ్రామస్తులందరూ కూడా గోపి చెప్పిన విధానాలను అనుసరించి చాలా లాభాలు తీసి అందరూ చాలా సంతోషంగా జీవిస్తారు.